హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయి బాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను వెనకాల చూస్తున్నారు కదా, ఈ లవ్ సింబల్ అయితే ఉంది. ఏంటి ఎడవలు అనుకుంటున్నారా? మ్యారేజ్ పార్టీ నేను కాదు మాత్రం సుమా. ఇది ఒక ఎగ్జిబిషన్లో చక్కగా సెల్ఫీ పాయింట్ చాలా చక్కగా పెట్టారు. సాధారణంగా ఎగ్జిబిషన్కి నేను వెళ్ళను. ఏముంటుంది అందులో, జెయింట్ వీల్ ఉంటుంది, లేకపోతే టాయ్ ట్రైన్ ఉంటుంది, ఉంటాయి. కాకపోతే మా పెద్దబాబు మన పండగ వచ్చినప్పుడు సరదాగా వెళ్దా రాడాడు అంటే వెళ్ళారనమాట. రాయల్ ట్రేడ్ ఫెయిర్లో మరి ఇక్కడ ఎంట్రన్స్ చాలా అద్భుతంగా అనిపించింది. పెద్ద బటర్ఫ్లై చక్కగా మూమెంట్ కూడా ఉంది, రకరకాల రంగులతోటి అది తల ఊపుతుంటే దాని బాడీ మీద హెయిర్ కూడా చాలా చక్కగా కనపడుతుంది. అంత చక్కగా డిజైన్ చేశారు. రోబోటిక్ బటర్ఫ్లై అనమాట ఇది. ఇది ఇంతే కదా అని అనుకున్నాను. ఈ యాప్ నేను దారిలో రోజు చూస్తున్నాను. రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అని ఏ వ్యాపార రోడ్డు ఎదురుగా శ్రీరాంపురం వెళ్ళే దారిలో హోండా షోరూమ్ ప్రక్కనే ఉందని నేను అడ్రస్ అది చదివాను. లైట్ తీసుకున్నాను. ఇదిగో ఏ వ్యాపార రోడ్డు ఎదురుగా ఈ శ్రీరాంపురం వెళ్ళే దారిలో ఈ వెల్కమ్ మధ్య ఉంటుందన్నమాట. ఎంట్రన్స్ లో ఉన్న పెద్ద బటర్ఫ్లై నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేసింది. బాగుంది. ఇంతే కదా, తర్వాత అన్ని కూడా అన్ని టాయ్స్ గేమ్స్ ఉంటాయి అనుకున్నాను. కానీ లోపలికి రాగానే ఒక్కసారిగా విశాలమైన ప్రదేశంలో రంగురంగుల కాంతులతో మరి విరాజిల్లుతున్నటువంటి వివిధ రకాల బటర్ఫ్లైస్, మరి అవి మూమెంట్ తో కూడా చాలా బాగున్నాయి. చాలా చాలా న్యాచురల్ గా ఉంది. నా హృదయాన్ని హత్తుకుపోయిందనమాట. సాధారణంగా మన ఛానల్లో నేను ఏదైనా ఇంపార్టెంట్ ముఖ్యమైనది అనుకుంటేనే నేను ప్రజెంట్ చేస్తాను, లేకపోతే మిగిలిన ఏది విషయం కూడా నేను అనవసరమైన విషయాన్ని నేను ప్రజెంట్ చేయను. ఇది ఎగ్జిబిషన్ అనేకంటే మరి ఒక బటర్ఫ్లై పార్క్, రోబోటిక్ బటర్ఫ్లై పార్క్ అని ఏదైతే అతను అడ్వర్టైజ్మెంట్ లో చూపించాడో, నిజంగా ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులు చాలా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు. మరి ఎగ్జిబిషన్ అంటే ఈ విధంగా ఉండాలి. గేమ్స్ మరి అవన్నీ కూడా అన్ని చోట్ల ఉంటాయి. కానీ ఒక థీమ్ తీసుకుని దాన్ని పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయగలిగితే చాలా బాగుంటుంది. అది ఈ రాయల్ ట్రేడ్ ఫెయిర్ వారు చాలా చక్కగా నిర్వహించారని చేసి చెప్పుకోవచ్చు. ప్రతి ఇది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతి మరి కీటకం కూడా చాలా న్యాచురల్ గా ఉన్నది. ఇదిగో ఈ తేనెటీగలు చూడండి. ఇందాక తేనెపట్లో మరి ఇక్కడ చక్కని తేనెటీగలు, 2 తేనెటీగలు. ఇది ఇక్కడ ఫ్లవర్ దగ్గర అవి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్న తేనె ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటిది. ఇది ఒక గొల్లబామ. ఒకటేమిటి, అన్నీ కూడా చాలా న్యాచురల్గా, చాలా సింపుల్ విషయాన్ని కూడా చాలా చక్కగా అతను మరి డిజైన్ చేశారు. నిర్వాహకులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇది ఇక్కడ తేనె కూడా ఎంత న్యాచురల్ గా అనిపించింది అనుకుంటే, అందు గురించే నాకు నా మనస్సుకి ఆహా అనిపించింది. ఇది ప్రతి ఒక్కరూ చూడవలసింది, చూడదగింది అని అనిపించింది. అందుకే దీని మీద అప్పటికప్పుడు యాక్చువల్గా నేను అనుకోలేదు, ఎగ్జిబిషన్ ఏదో పిల్లలతో వస్తున్నాం చూసి వెళ్ళిపోదాం అనుకున్నాను తప్ప దీని మీద వీడియో తయారు చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఆ స్పాట్ వరకు నాకు లేనే లేదు అసలు. మరి అవన్నీ చూసి చాలా అట్రాక్ట్ అయ్యాను, చాలా మురిసిపోయాను. మరి మీరు కూడా చూస్తారని, ఇది వీలైతే మీరు కూడా దర్శిస్తారని చెప్పే ఉద్దేశంతో నేను ప్రత్యేకంగా వీడియో తయారు చేస్తాను అన్నమాట. చూడండి ఎంత న్యాచురల్గా ఉన్నాయి ఈ బటర్ఫ్లైస్ అవి కూడాను. హ్యాట్స్ ఆఫ్ టు ది మరి నిర్వాహకులన్నీ నేను చెప్పక తప్పదనమాట. అదిగో చూడండి, ఈ తేనె పట్టులో ఆ తేనె గూడు అనమాట. అక్కడ తీసుకొచ్చి ఫ్లవర్స్ నుంచి తెచ్చిన తేనె అందులో స్టోర్ చేస్తాయి కదా. ఎంత చక్కగా మరి డిజైన్ చేశారంటే నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది.
ఎగ్జిబిషన్ మెయిన్ గేట్ దాటుకుని లోపలికి రాగానే విశాలమైన కారిడార్లో రంగురంగుల విద్యుత్ కాంతులతో చక్కగా డెకరేట్ చేసినటువంటి విశాలమైన ప్రాంగణం నాకు మనసుకు ఎంతో నచ్చింది. ఇది చూడగానే మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ ప్రేక్షకులు కూడా చూపించాలి. ఎగ్జిబిషన్ ఇటీవల కాలంలో ఎగ్జిబిషన్ లో చాలా పెద్ద మార్పులు వచ్చాయి. గతంలో అయితే కేవలం ఆ గేమ్స్ టాయ్స్ అవి ఉండేవి తప్ప ఇంత కలర్ఫుల్ గా చేసేవారు కాదు. ఇప్పుడు దీని మీద ప్రత్యేక ఒక థీమ్ తీసుకుని దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి చాలా వర్కౌట్ చేస్తున్నారు దీని మీద. ఇది ఇక్కడ చూడండి, అది అయిపోయింది అనుకుంటే ప్రక్కనే మరొక బటర్ఫ్లై థీమ్ తోటి ఇక్కడ సెల్ఫీ పాయింట్స్ తోటి చాలా బాగుంది. చూడండి, పైన బటర్ఫ్లై స్వింగ్ అవుతుంది, దాని కింద ఊయలని పెట్టారు. ఆ ఊయల మీద మనం కూర్చోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇదిగో ఈ ప్రక్కనే ఎంత న్యాచురల్ సీన్స్ చూడండి చక్కగా. ఇదిగో ఇక్కడ ఈ అర్ధచంద్రకలు ఇదొక సెల్ఫీ పాయింట్ ఉంటే ఈ వెనకాల లవ్ సింబల్, ఇందాక నేను అక్కడే కదా ఫస్ట్ దిగాను, ఆ లవ్ సింబల్ కూడా చాలా అట్రాక్ట్ అనిపించింది. అదే నా మనసుకు బాగా హత్తుకుంది. ఇది చూడండి, ఇంకొద్దు క్లోజ్అప్ లో ఈ బటర్ఫ్లై చూసినట్లయితే ఎంత చూడముచ్చటగా ఉందో. మా మనవడితోటి కూర్చుని చూసి ఊయలోకి నేను ఎంజాయ్ చేశాను అనమాట. నా మనసుకి హత్తుకుంది కాబట్టి ఇది చేస్తుంది. ఇది కేవలం ఒకటి ప్రమోషన్ అయితే మాత్రం కాదు, నా మనసుకు హత్తుకుని మీకు కూడా చూపించాలి, చూస్తారని ఉద్దేశంతో చేస్తుంది. ఇదైతే ప్రమోషన్ అయితే మాత్రం కాదు. అలాగే అది దాటుకుని బయటకు వచ్చేస్తే మరొక ఖాళీ ప్రదేశంలో ఈఫిల్ టవర్ దర్శనమిచ్చింది. వావ్ అనిపించింది, ఎంత అద్భుతమైనటువంటి లైటింగ్ తోటి. అలాగే దాని చుట్టూరు కూడా ఫ్రాన్స్ సంబంధించినటువంటి బిల్డింగ్స్ తోటి చాలా చక్కగా బిల్డింగ్స్ ఇది వెనకాల వాల్ కట్టారనమాట. అలాగే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏమాత్రం రాజమండ్రి వచ్చినా చూడదగింది అనమాట. ఇది మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్ లో ఉంచండి. అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. త్వరలోనే మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.